పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వానలతో పాటుగా ఈ వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి. వానల కారణంగా కొన్ని చోట్ల చెరువులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. కొమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో వర్షాలపై మా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ మరిన్ని వివరాలు ఇస్తారు. విక్రమ్, చెప్పండి, మనం 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తోంది వాతావరణ శాఖ. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మనం చూసుకోవచ్చు గత 2 రోజులుగా ములుగు జిల్లా వెంకటాపురంలో 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. నిన్న 2 రోజుల పాటు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. రాబోయే 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు మనం చూసుకోవచ్చు దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. హైదరాబాద్లో నగరం అంతా కూడా జల్లులు కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా రాబోయే 4 రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. అదేవిధంగా మనం చూసుకోవచ్చు హైదరాబాద్ జంట జలాశయాలకు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ కూడా ప్రమాదకర స్థాయికి సంబంధించి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రమాదకర స్థాయికి నీరు చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. రాబోయే 4 రోజుల పాటు కూడా ఉత్తర తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ములుగు జిల్లా, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. హరి, రైట్ విక్రమ్.